అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమనే, భానుచందర్, అమిత్ శర్మ తదితరులు ప్రధానమైన పాత్రలలో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. వినుకొండలో ఉండే మూర్తి అజయ్ ఘోష్ కు మ్యూజిక్ షాప్ నడుపుతూ క్యాసెట్లు అద్దెకిస్తూ ఫంక్షన్లకు సౌండ్ సిస్టమ్ పాటలు ప్లే చేస్తూ ఉంటాడు. మూర్తి భార్య ఆమెని కూడా పనిచేస్తూ జీవితాన్ని సాగిస్తుంది. అయితే మూర్తికి డీజే కావాలని కోరిక కలుగుతుంది. మరోవైపు అంజనా, చాందిని చౌదరి కూడా డీజే కావాలని కలలు కంటుంది. కానీ అంజనా డీజే కావడం వాళ్ళ నాన్న భానుచందర్ కు నచ్చదు. దీంతో అంజనా వాళ్ళ నాన్న డీజే ప్లే చేసే వస్తువును పగలగొడతాడు. దాన్ని బాగు చేసే క్రమంలో మూర్తి, అంజనాకు మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. తనకు డీజే నేర్పిస్తాను అంటేనే ఆ పరికరాన్ని బాగు చేస్తానని అంజనాకి కండిషన్ పెడతాడు. మరి ఆమె మూర్తికి డీజే నేర్పించిందా? మూర్తి డీజేగా మారాడా? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, సంగీతం అనేది మొదట్లో క్యాసెట్స్, ఆ తర్వాత సీడీలు, డివిడీలు, ఆ తర్వాత అందరికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్లు రావడంతో మ్యూజిక్ షాపులు దాదాపు 99% మూతపడ్డాయి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో క్లౌడ్ మ్యూజిక్, యూట్యూబ్ లో మ్యూజిక్ అప్లోడ్ చేయడం, ఇక్కడ శ్రోతలు వినడం జరుగుతుంది. కానీ 55 ఏళ్ల వ్యక్తికి సంగీతం అంటే ప్రాణం. అందుకని ఆ సంగీతంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తాను మారాలని, తన షాపును కూడా మార్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డీజే అవ్వాలని కోరిక బలంగా ఉంటుంది. అయితే అతని వయసు, రూపు, భాష వాటన్నిటికీ అడ్డుపడతాయి. ఆ సమయంలో కన్న కలలు నిజం చేయడానికి అతనికి ఒక స్నేహితురాలు దొరుకుతుంది. ఊర్లో జనాలు కొంత అపార్థం చేసుకుంటారు. మూర్తి కుటుంబం, భార్య, పిల్లలు, వారి అనుబంధం, వాళ్ళ కష్టాలు, ఈ విధంగా అన్ని చాలా న్యాచురల్ గా చూపించారు దర్శకుడు. నీ కూతురు డీజే అయితే ఒప్పుకుంటావా అని మూర్తిని అడిగితే, చేసే పనిలో నిజాయితీ ఉంటే వాళ్ళకు నచ్చుతుందని మూర్తి చెప్తాడు. అజయ్ ఘోష్ సెకండ్ హాఫ్ లో చెప్పే ఒక్కొక్క డైలాగ్ బుల్లెట్ లాగా పేలాయి. ఇద్దరి తండ్రుల మధ్య ఉండే ఆలోచనలు, వ్యత్యాసం ఈ విధంగా చూపించాడు దర్శకుడు. మొత్తం మీద సమాజంలో ప్రస్తుతం ఉన్న పోకడలను చాలా చక్కగా తెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకు భావోద్వేగంలో వస్తారు. ఎవరు ఎలా చేశారంటే, మూర్తిగా చేసిన అజయ్ ఘోష్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు అనిపిస్తుంది. తెర మీద ఆయన నటన, భావోద్వేగం ఈ విధంగా అన్ని విషయాలు సమపాలలో చేసి ప్రేక్షకులను మెప్పించారు. చాందిని చౌక్ కూడా బాగానే నటించింది. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయి. చివరి మాట, చాలా ఎమోషనల్ గా సాగే ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో